విజయవాడ బందర్ రోడ్ లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో జరిగింది. గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా విజయవాడకు చేరుకున్న మోడీ ఇందిరాగాంధీ స్టేడియం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రచార వాహనంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రధాని మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ ముందుకు సాగుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉండి ప్రజలు మోడీకి అభివాదం చేస్తున్నారు. కిలోమీటర్ మేర మోడీ రోడ్ షో సాగింది. మోడీ రాకతో విజయవాడ బందర్ రోడ్ ప్రజలతో కిక్కిరిసింది. देखिए, सड़कों पर दूर दूर तक लोग खड़े हुए हैं प्रधानमंत्री नरेंद्र मोदी की एक झलक पाने के लिए। और जैसे कि मैंने बताया कुछ ही समय पहले मार्च 17 तारीख को जब चिल्ला कलूरी पेट्टा में तीनों नेताओं ने जब वहां पर एक बहुत बड़ी विशाल रैली की थी, प्रजागालम यानी जनता की आवाज के नाम से रैली का आयोजन किया था। उस वक्त भी लाखों की संख्या में लोग वहां पर जुटे थे और मैं वहां पर मौजूद भी थी इस रैली में। और उस समय जो लोग यहाँ पर पहुंच रहे थे उनका ये कहना था कि अब हमारे साथ हमारे बड़े भाई साथ आ गए हैं, अब वाईएसआरसीपी का की गुंडागर्दी नहीं चलेगी। देखिए, लोगों में खौफ है यहाँ पर कि लोग सड़कों पर कहते हुए नजर आते हैं कि उन्हें प्रोटेक्शन नहीं है, उन्हें प्रोटेक्शन की जरूरत है, सुरक्षा की जरूरत है। तो उनका ये कहना है कि जब मोदी प्रधानमंत्री नरेंद्र मोदी जो है टीडीपी के साथ अलायंस में है और प्रधानमंत्री नरेंद्र मोदी का साथ और बीजेपी का साथ होने से अब लोगों में कुछ हद तक एक विश्वास जगा है, एक विश्वास पैदा हो रहा है। और ये जो तस्वीर हम देख रहे हैं लगातार सड़कों पर, ये तीनों नेताओं की जो तस्वीर है, जनसेना के नेता पवन कल्याण, बीच में प्रधानमंत्री और बगल में चंद्रबाबू नायडू, इन तीनों नेताओं की तस्वीर से यहाँ के लोगों में ज्यादा विश्वास बनता हुआ नजर आ रहा है। एक मजबूत गठबंधन यहाँ पर बीजेपी ने बनाया है, एक ऑल्टरनेट देने की बीजेपी की पूरी कोशिश है। हालांकि बीजेपी लगातार कोशिश कर ప్రధాని మోడీ రాక కోసం వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే మోడీ విజయవాడలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెన్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. మోడీ రాక సందర్భంగా విజయవాడ బందర్ రోడ్ జనాలతో కిక్కిరిసింది. తమ అభిమాన నాయకులను చూసేందుకు గంటల తరబడి వేచి చూస్తున్నారు. జై మోడీ నినాదాలతో విజయవాడ మారుమ్రోగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. మరి కొద్దిసేపట్లో ప్రధాని మోడీ విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ బందర్ రోడ్డు మొత్తం ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, మోడీ అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున బందర్ రోడ్డుకు చేరుకున్న పరిస్థితి. బందర్ రోడ్డు ప్రాంతమంతా జనమంతా కిక్కిరిసిపోయిన పరిస్థితి. కొద్దిసేపట్లోనే ప్రధాని మోడీ విజయవాడకు చేరుకుంటారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్కి చేరుకున్న పరిస్థితి. అక్కడ నుండి ఇందిరాగాంధీ స్టేడియంకి వచ్చి ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంచ్ సర్కిల్ వరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున జనసందోహం ఇక్కడ వచ్చి కేరింతలు కొట్టి తన అభిమాన నాయకుడైన ప్రధాని మోడీని, పవన్ కళ్యాణ్, చంద్రబాబును చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్న పరిస్థితులు. యువకులు అలాగే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరిని చూడడానికి వచ్చారు ఈరోజు? ఓకే, కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఎంతసేపు నుంచి వచ్చారు? గంట పైన అయింది మేము వచ్చి. ఎవరెవరు చూడాలనుకుంటున్నారు? చూడటానికి వచ్చాము మేము. చంద్రబాబు, మోడీ గారిని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్. ఎవరి కోసం వచ్చావు? చెప్పండి. ఎంతసేపు నుంచి వచ్చారు? మోడీని ఎందుకు చూడాలని ఇంట్రెస్ట్ మీకు? ఎంపీ కాబట్టి. మంచి సీఎం కాదు కదా, ప్రధానమంత్రి కదా, అందరూ చూడాలని వచ్చాము. మోడీ గారు అంటే అభిమానం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు అయింది? విజయవాడ పుష్ప హోటల్ నుంచి వచ్చామండి. ఎంతసేపు అయింది? సుమారు గంట నుంచి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సామాన్య మధ్యలోకి మోడీ గారు వస్తున్నారు, ఆయన చూడాలి మేమందరం. చంద్రబాబు గారు రావాలి, పరిపాలన మారాలి, అందుకనే వచ్చాం. అభిమానం కొద్ది మేము చూడటానికనే వచ్చాం. మోడీ గారు అంటే అంత అభిమానం? మోడీ గారు అసలు ఆయన అంత ఉంచుకొని సామాన్య మధ్యకు వస్తున్నారండి. మనం చూడటానికైనా మేము రావాలి కదా, అందుకు. అది చాలా మంది కూడా మోడీని చూడడానికి వస్తున్నామని చెప్తున్నారు. కొంతమంది యువకులు కూడా ఉన్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరిని చూడడానికి? పవన్ కళ్యాణ్.
ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? 2 hours అయింది. 2 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉన్నారు, కొంతమంది ఉన్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమని చూడండి? మోడీ కోసం. మోడీ అంటే ప్రాణం, చంద్రబాబు నాయుడు ప్రాణం, జగన్ అడక్కలు, ఆయన అందముడు. ఆయన మోడీ అంటే అంత అభిమానం ఎందుకు? మోడీ అంటే అంత అభిమానం ఎందుకు? ఆయన ఒక్కడే ఉన్నాడు మగాళ్ళు, ఎవరు చేయలేదు. ఆయన ఒక్కడే చేయగలుగుతారు, ఎవరు చేయలేదు. ఒక మౌరీ గారు ఒక్కడే చేయగలుగుతారు, ఎవరు వల్ల అవుతుంది, ఎవరు వచ్చినా అవుతుంది. ఆయన అంటే పేదోళ్ళు లేని వాళ్ళు కూడా లాక్కొస్తాడు, అదే చేస్తాడు. ఆయన చక్కగా చేస్తాడు, ఆయన చాలా మంచోడు. ఆయన ఉండే ఆయన్ని ఒక్కసారి చూడాలి, చాలా పెట్టి వస్తాను సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎంత జనసందోహం? చంద్రబాబు వస్తాడండి. ఎందుకంటే చాలా మందికి జాబులు లేవు, చదివిన వాళ్ళకి జాబులు లేవు, ఏమీ లేవు. వాళ్ళకి ఏమైనా వస్తే సాయం చేస్తాడని ఒక అభిమానం అంతే. ఇక్కడ మోడీ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జై జై కొట్టిన పరిస్థితులు ఉన్నాయి. నువ్వు ఎవరి కోసం వచ్చావు? పవన్ కళ్యాణ్ ఎంతసేపు నుంచి? ఒక అరగంట నుండి ఉన్నాను, సాయంత్రం దాకా ఉంటాను. పవన్ కళ్యాణ్ కూడా చూడడానికి పెద్ద ఎత్తున జనాలు వచ్చిన పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఇందిరాగాంధీ స్టేడియం నుండి బిన్ సర్కిల్ వరకు కూడా నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడికి వచ్చి సందడి చేస్తున్న పరిస్థితి విజయవాడలో నెలకొని ఉంది. వీడియో జర్నలిస్టు వెంకట్తో శ్యామ్, సిటీ న్యూస్, విజయవాడ. ప్రధాని మోడీకి మద్దతు తెలిపేందుకు విజయవాడకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. చిన్న పెద్ద తేడా లేకుండా మోడీ రాక కోసం గంటల సమయం నుండి వేచి చూశారు. కూటమి ప్రభుత్వం ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. మోడీని చూసేందుకు లక్షలాదిగా ప్రజలు ఇక్కడ బందర్ రోడ్డుకు చేరుకున్న పరిస్థితి. మోడీకి మద్దతుగా ఇటు అమరావతి రన్నర్స్ కూడా ఇక్కడ నిలబడి మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. వీఆర్ ఫర్ అమరావతి అనే ప్లకార్డులు ప్రదర్శించి మోడీకి మద్దతు తెలుపనున్నారు. కొంతమంది నాయకులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అండి, మోడీ గారికి మీరు అమరావతి రన్నర్స్ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? గత 5 సంవత్సరాలుగా అమరావతి అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర రాజధానిని నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్ర రాజధాని కోసం ఎంతోమంది రైతులు భూముల్ని త్యాగం చేశారు. వాళ్ళ త్యాగాలకి వృధా కాకుండా అమరావతిని నిర్మించాలని, దానికి తోడుగా చంద్రబాబు గారికి తోడుగా నిలిచి రాబోయే ఎన్డీఏ గవర్నమెంట్ని ప్రజలందరూ ఎన్నుకొని అమరావతి అభివృద్ధి కోసం, అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది అన్ని రంగాల్లో. అమరావతితో పాటు పోలవరం, అలాగే పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతకి, అలాగే సరైన మౌలిక సదుపాయాలు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమిని ఎన్నుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారిని ఎన్నుకొని మన రాష్ట్రానికి రాజధాని నిర్మించుకొని రైతుల త్యాగాలకు గుర్తింపుని తీసుకురావాలి. అమరావతి రాజధాని రైతులు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అమరావతి రాజధాని మళ్ళీ కావాలంటే మోడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్తున్నారు. ఇక్కడ మనం చూద్దాం, మరొకసారి మోదీ సర్కార్ అనే బ్యానర్ను ప్రదర్శిస్తూ అభిమానులు విజయవాడ బందర్ రోడ్డుకు చేరుకున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? మొగల్రాజపురం. ఎందుకు మోడీని చూడాలని ఇంతగా వెయిట్ చేస్తున్నారు? మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ కూటమి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఈ 5 సంవత్సరాల నుంచి నలిగిపోయారండి జనాలు. అన్నిటికీ ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అన్నీ ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, 10 రూపాయలు వేసి 100 రూపాయలు లాక్కుంటున్నారు. పేద ప్రజలు అల్లాడుతున్నారు. ఈ కూటమి మోడీ వస్తేనే ఈ కూటమి విజయం సాధిస్తుంది. కంపల్సరీ రాష్ట్రం మళ్ళీ పరుగులు ఎత్తిస్తారు. విజయవాడకి మోడీ రాబోతున్నారు మరి కొద్దిసేపట్లో. ఈ ఎఫెక్ట్ ఈ ఎన్నికల మీద ఏమైనా చూపే అవకాశం ఉంటుందండి? అంటే మోడీ వల్ల ఇంకా రేంజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మోడీ వల్ల చాలా బలంగా ఇంకా స్టామినేషన్ పెరిగిద్దండి. ఇప్పుడు జనాలకి 99 మందికి అర్థమైపోయింది
1% ఉంటారేమో కానీ ఇప్పుడు ఈ జగన్ చేసే మాయలు కానీ ఈ 5 సంవత్సరాల విధ్వంసం కానీ అందరికి ప్రతి ఒక్కరికి అర్థమైంది, అనుభవించారు కాబట్టి అర్థమైంది. ఈ కూటమి ఫస్ట్ నుంచి జనసేన చంద్రబాబు నాయుడు చెబుతానే వస్తున్నారు జరిగిన అన్యాయాలు. ఇప్పుడు మోడీ కలిసినాక మోడీ కూడా ఆ విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇక తిరుగులేదు కూటమికి. మోడీ రాకతో ఏదైతే కూటమికి సంబంధించి మరింత బలం పెరిగింది. ప్రత్యేకించి విజయవాడ నగరానికి రావడంతో ఎన్నికల మీద ప్రధానంగా ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. ఏదైతే టీడీపీ అభ్యర్థులు ఈ విజయవాడలో అలాగే బీజేపీ అభ్యర్థి నిలబడుతున్నారో వారికి ప్రధానంగా ఒక బలం చేకూరనే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు అవుతుంది? మేము గులాబ్ తోట నుంచి వచ్చామండి. గులాబ్ తోట అరగంట అవుతుంది వచ్చి. ఎవరిని చూడాలనుకుంటున్నారు? ముగ్గురిని. ఎందుకు ముగ్గురు అని మీరు అంత బలంగా చెప్తున్నారు? ఆయన రావాలని కోరుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. ఆయన వస్తేనే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం వస్తేనే మేము బతుకులు మారుతాయని అనుకుంటున్నారా? అవునండి, నిజమే అన్నమాట. ఆయన రావాలని కోరుకుంటున్నాం. అలాగే కొంతమంది యువతులు కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మా, ఒక్క నిమిషం, ఎక్కడి నుంచి వచ్చావు? ఎంతసేపు నుంచి? మేము అరగంట అయింది వచ్చి. మేము దుర్గాపురం దగ్గర నుంచి ఫుడ్ జంక్షన్ కాడ నుంచి వచ్చాం. అంతే. మా మావయ్య చూడడానికి, పవన్ కళ్యాణ్ చూడడానికే ముందు డైహార్ట్ ఫ్యాన్స్ అందరూ వచ్చారు. అంతే. అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాలు వస్తే మీలాంటి యువతకు ఎలాంటి భరోసా ఉంటే అవకాశం ఉంటుంది? ఫస్ట్ మాకు జాబ్లు అనేవి వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంకా బెనిఫిషియల్గా ఎవరైనా సఫర్ అవుతుంటే డబ్బులకి ఎవరైనా లోటు వెనకబడి మిడిల్ క్లాస్ వాళ్ళకి చేతిగా డబ్బులు ఇస్తానన్నారు కాబట్టి సో అది హెల్ప్ అయింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము దుర్గాపురం నుంచి వచ్చామండి. ఎంతసేపు అవుతుంది వచ్చి? అరగంట పైన అవుతుందండి. ఎవరెవరిని చూడాలనుకుంటున్నారు? మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారిని చూద్దామని వచ్చామండి. ఎందుకు మోడీ గారు అంటే అంత అభిమానం? మోడీ గారు పథకాలు బోల్డ్ పెట్టారు. ఆయన అమలు చేసే పద్ధతి కూడా బాగుంది కాబట్టి ఆయన ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న ప్రజలకి చాలా వీలవుతుంది కాబట్టి ఆయన కోసమే వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. కొంతమంది ఉన్నారు, మనతో పాటు మాట్లాడారు. మా ఎక్కడి నుంచి వచ్చారు? దుర్గాపురం. ఎవరిని చూడడానికి వచ్చారు ఈరోజు? ప్రధానంగా మీకు ఎవరు అంటే ఇష్టం, ఎందుకు వచ్చారు? చంద్రబాబు నాయుడిని చూడటానికి వచ్చాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని చూడటానికి వచ్చాం. మేము ఆ పార్టీయే, పక్కా పార్టీయే. అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మేలు జరిగింది అంటారా ఆంధ్రప్రదేశ్? ఎందుకు? ప్రధానంగా దేనికి కారణం? అన్నిటికీ కారణం ధరలు తగ్గడానికి కానీ, ఆడవాళ్ళ సేఫ్టీకి కానీ, పిల్లలకు కానీ, దేనికైనా సేఫ్టీ మాకు. అయినా మాకు జగన్ వచ్చి మాకు మేలేం జరగలేదు. మనం 18,000 బటన్ నొక్కాడు, ఎంతవరకు మాకేం పడలా. ఇల్లు ఇస్తాను, ఆయన ఇస్తలేదు, నేను ఇస్తాను, అన్ని రద్దు చేసి అన్నాడు. మాకు ఇల్లు కూడా ఏనాడు ఇవ్వలేదు, ఎంతవరకు ఇవ్వలా. మాకు అసలు రిజిస్టర్ అయినాయి, నెంబర్లు ఇచ్చారు. ఆయన ఎంత కట్టాడో కట్టించుకోండి మీరు. ఆయన మొత్తం డిపాజిట్ మొత్తం తీసేసి నేను ఇల్లు ఇచ్చేస్తాను అన్నాడు. ఎంతవరకు మాకు ఇల్లు ఇవ్వలేదు. మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, ఈ ధరలతో రేట్లు కొనలేకపోతున్నాం. మాకు అందుకే ఈ ప్రభుత్వం వద్దు అనిపిస్తుంది. ప్రభుత్వంపై ఆవేదన చెందిన వ్యక్తులు కూడా ఇక్కడ మోడీని చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని అలాగే మోడీని చూసేందుకు కూడా విజయవాడ బందర్ రోడ్డు మొత్తం జనసందోహమైంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మారుతి నగర్ వేలూరు రోడ్డు. అంటే మోడీ గారిని చూడడానికి వచ్చారు మీరు, పవన్ కళ్యాణ్ గారినా చంద్రబాబు గారు? చంద్రబాబునే చూడటానికి వచ్చాం. ఎందుకు చంద్రబాబు గారు అంటే అంత అభిమానం మీకు? ఎందుకు? ఆయన మంచి చేస్తాడు కాబట్టి, దేశానికి మంచి చేస్తాడు ఆయన. మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి కదా, కూటమి ప్రభుత్వం వస్తుంది అంటారు. ఈ ప్రభుత్వం అంటే ఈ 3 పార్టీలు కలిసిన ప్రభుత్వం వచ్చిందా? వస్తుంది, రావాలనే కదా మా కోరిక. అంటే ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే అందరికీ జనాలకు మంచి చేస్తున్నాడు, రేట్లు తగ్గిస్తారని మేము ఈయన్నే కోరుకుంటున్నాం రమ్మని. ఇండియా కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, ఎన్డీఏ కూటమిని బలపరచడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. చిన్నపిల్లలను కూడా తీసుకువచ్చి మోడీని, అలాగే చంద్రబాబుని, అలాగే పవన్ కళ్యాణ్ని చూసేందుకు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. యువకులు, అలాగే వృద్ధులు, మహిళలు, చిన్నారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక వర్గం అంటూ లేకుండా, ఒక భేదం అంటూ లేకుండా పెద్ద ఎత్తున కూడా విజయవాడకి తరలి వస్తున్న పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి కేవలం ఈ విజయవాడ వాసులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ మోడీని, అలాగే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని చూసేందుకు అది ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు ఇందిరాగాంధీ స్టేడియం నుండి బందర్ రోడ్డు మీదుగా బెంజ్ సర్కిల్ వరకు కూడా
ప్రజలకు అభివాదం చేస్తూ మరికొద్దిసేపట్లోనే ప్రధాని మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో బందర్ రోడ్డు పుర వీధులన్నీ కేవలం బందర్ రోడ్డే కాదు, బందర్ రోడ్డు ఆనుకున్న ఉన్న వీధులు కూడా జనాలతో కిక్కిరిసి ఉన్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా విజయవాడలో నెలకొంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, సిటీ న్యూస్, విజయవాడ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువగా ఉందని, మాఫియా రాజ్యమేలుతుందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో పేర్కొన్నారని, ఆధారాలు లేకుండా ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రధాని మోడీ నిజంగా చిత్తశుద్ధితో మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మరో మార్గం లేదన్నారు. ప్రధానమంత్రి చెప్పిన తరువాత ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే జగన్ను అరెస్ట్ అయినా చేయాలి, లేదా ప్రజలకు క్షమాపణలన్నా చెప్పాలన్నారు. విజయవాడ గాంధీనగర్లోని దాసరి భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్షణం క్షణం రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వచ్చి బీజేపీని బలపరచమని, ఎన్డీఏలో ఉన్న టీడీపీని బలపరచమని అడిగే నైతిక హక్కు లేదన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు కానీ సీన్లో ఉండరని అన్నారు. మహారాష్ట్రలో శక్తివంతమైన శరద్ పవార్ పార్టీని, శివసేన పార్టీని చీల్చేసి షిండే లాంటి వారిని తెచ్చుకొని పెట్టుకున్నారని, అటువంటి షిండేలు ఇక్కడ కూడా ఉన్నారని తెలిపారు. ఎన్నికలైన తర్వాత చంద్రబాబు ఎంత కాళ్లు పట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి మీసాలు మెలేసినా సీన్లో ఉండరని, మూడోవాడు వస్తాడని, బీజేపీ వెనుక నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిపై కేసులున్నందున జైల్లో వేస్తాడని, రెండు పార్టీలను చీలుస్తాడని మోదీకి ఆ అనుభవం ఉందన్నారు. పొరపాటున బీజేపీ గెలిస్తే చుక్కలు చూపించే ప్రభుత్వం వస్తుందన్నారు. టీడీపీ, వైసీపీకి పూర్తి మెజారిటీ రాదని, హంగు వస్తుందని, అప్పుడు అసలు బండారం బయటపడుతుందని అన్నారు. చంద్రబాబు, జగన్ను ఆడిస్తోంది మోదీ అని, ఇద్దరు చెరో ద్వారపాలకులని తెలిపారు. చంద్రబాబు నాయుడు నేనే ఎన్డీఏ అంటున్నాను, ఎన్డీఏలో నేనే అంటున్నాను, బీజేపీకి నేనే ఉంటానని చెప్తున్నాను. అంటే ఇప్పటిదాకా ఈ తెలుగు ప్రజానికానికి మోసం చేసింది ఎవరు? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని హక్కులు పోగొట్టారు. ప్రత్యేక హోదా మొదలుకొని అనేక రకాల హక్కులు పోగొట్టారు. క్షణం క్షణం తెలుగు ప్రజానికానికి అన్యాయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి బీజేపీని బలపరచమని కానీ, ఆ ఫ్రంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫ్రెండ్ బలపరచమని చెప్పడం మోరల్ రైట్ లేవు. ఇంకోటి చెప్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో అట్లా జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ సీన్లో ఉండరు. మహారాష్ట్రలో చాలా పవర్ఫుల్ శరద్ పవార్ లాంటి వాళ్ళ పార్టీని చీల్ చేశారు. చాలా పవర్ఫుల్ శివసేన లాంటి వాళ్ళని చీల్ చేశారు. వాళ్ళు అనుకూలమైన వ్యక్తిని తీసుకొచ్చి గవర్నమెంట్ పెట్టుకున్నారు, షిండేని. అలాంటి షిండేలు ఇక్కడ కూడా ఉన్నారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత కురికాయని కాళ్ళు పట్టుకున్నా, జగన్మోహన్ ఎంత మీసాలు తిప్పినా ఇద్దరు సీన్లో ఉండరు. మూడో వాడు వస్తాడు. బీజేపీ వెనకాల నుంచి గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు. ప్రధాని మోడీ విజయవాడ వస్తున్నాడంటే ప్రజలు ఎదురు చూడాలని, కానీ విజయవాడ వాసులు మోడీ వస్తున్నారంటే నిరాసక్తితో ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను బీజేపీ చెబితేనే ఇక్కడ వైసీపీ చేసిందన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టే ఏపీ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు. జగన్కు చంద్రబాబుకు పెద్ద తేడా లేదంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మద్యం నిషేధించకుండా నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. వామపక్షాలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీట్ ద ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ ఏపీ ప్రయోజనాల కోసం ఏం మాట్లాడలేదని, దీంతో రాష్ట్ర ప్రజలంతా మోదీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మొదట వ్యతిరేకించింది సిపిఎం నేనని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను బీజేపీ చెబితేనే ఇక్కడ వైసీపీ చేసిందన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఏపీ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు. పురంధేశ్వరి వ్యాఖ్యలు 2 నాలుకల ధోరణిలా ఉన్నాయని విమర్శించారు. వైసీపీ, టీడీపీ పార్టీలకు నేతలు ఒక పార్టీలో సీటు రాకుంటే మరో పార్టీకి వెళ్లి సీటు తెచ్చేసుకుంటున్నారంటే దోచుకోవడానికే కదా అని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల విషయంలో గతంలో చంద్రబాబే వ్యతిరేకించి పగలుగొట్టించారని గుర్తు చేశారు.
ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఉంటాయి కానీ పెంచమని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీజేపీ పైన ఏపీ ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. బీజేపీతో కలిసిన పార్టీలపైన ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. కమ్యూనిస్టులకు మంచి రోజులు రాబోతున్నాయని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రోజు మన విజయవాడ నగరానికి సాయంత్రం ప్రధానమంత్రి రాబోతున్నారు. ప్రధాని వస్తున్నారంటే సహజంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఒక ఎదురు చూపులు ఉండాలి. కానీ విజయవాడ ప్రజానీకం చాలా అనాసక్తితోటి ఉన్నారు. కారణం 6వ తేదీ ఆయన మన రాష్ట్రాన్ని నిన్న కాక మొన్న సందర్శించినప్పుడు అనకాపల్లిలో కానీ రాజమండ్రిలో కానీ ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు ఏవి కూడా మన రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా కానీ లేవు. నేనున్నాను అనే భరోసా ఇచ్చే విధంగా లేవు. ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి, అసమ్మతితోటి, అవిశ్వాసంతో మన రాష్ట్ర ప్రజలు మోడీ పట్ల, బీజేపీ పట్ల ఉన్నారు. అందువల్ల పోలీసు వారు ఇక్కడ ఆయన దీనికోసం సెక్యూరిటీ కోసం తీసుకునేటువంటి అనేక మెజర్స్ని కూడా ప్రజలు ఒక ఇబ్బందికరంగా, మామూలుగా ప్రధానమంత్రి వస్తానంటే సర్దుకుపోవాలి, దానికి బదులుగా ఏమిటి గోల అన్నట్టుగా ప్రజల్లో ఉన్నది. దీన్ని బట్టే మన రాష్ట్రంలో మోడీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అనానుకూలత, వ్యతిరేకత, అసమ్మతి, అసంతృప్తి ఏదైనా ఉన్నాయి, అది మనకు తీవ్రంగా కనిపిస్తుంది. ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఉండే మాలాంటి వాళ్ళలో కాదు, సామాన్య ప్రజల్లో, ఈవెన్ తెలుగుదేశం, వైసీపీ శ్రేణుల్లో కూడా ప్రధానమంత్రి రాక పట్ల అంత వాళ్ళకి ఆసక్తి లేదు. సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగనన్న విద్యా దీవెన, ఈబీసీ నేస్తం, ఆన్లైన్ పథకాలను ఈసీకి కంప్లైంట్ చేసి ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. పథకాలు నిలిపివేయడానికి చంద్రబాబు, జనసేన, బీజేపీ కారకులని, దుర్మార్గపు ఆలోచనలకు కేర్ ఆఫ్ అడ్రస్ వీరి ముగ్గురేనని దుయ్యబట్టారు. సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ 61వ డివిజన్ ఏ బ్లాక్లో వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జి నారాయణతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు పేద ప్రజలంటే ఈర్ష్యని, ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. గతంలో చంద్రబాబు పసుపు కుంకుమలకు ఎలక్షన్ టైంలో పర్మిషన్ ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వంలో ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పునఃపరిశీలన చేయాలన్నారు. పథకాలు నిలిపివేయడానికి చంద్రబాబు, జనసేన, బీజేపీ కారకులని, దుర్మార్గపు ఆలోచనలకు కేర్ ఆఫ్ అడ్రస్ వీరి ముగ్గురేనని దుయ్యపట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దని, చేయూత, పెన్షన్, విద్యా దీవెన విషయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారన్నారు. దయచేసి చంద్రబాబు గారిని, నరేంద్ర మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా, అయ్యా మీరు పేద ప్రజల మీద కక్ష తీర్చుకోబాకండి. మీకేమైనా కక్ష ఉంటే మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ నాయకుల మీద తీర్చుకోండి. పేద ప్రజలు మాత్రం కనికరించండి. పేద ప్రజలను ఇబ్బంది పెట్టబాకండి. చేతురాగా అక్కలు ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ సరైన టైంకి అందక అవాతాతలు ఇబ్బంది పడుతున్నారు. విద్యా దీవెన రాక విద్యార్థులు బాధపడుతున్నారు. ఈబీసీ నేస్తం లేక వెనకబడిన వర్గాలు కొన్ని ఇబ్బంది పడుతున్నాయి. దయచేసి వీళ్ళ మీద కక్ష సాధించబాకండి. మీరు గతంలో మీకు ఓట్లు లేదు కదా అని పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడించాడని చెప్పని, బీజేపీకి ఒక్క సీటుకు కూడా అవకాశం కల్పించలేదని, చంద్రబాబు నాయుడికి అధికారం రాలేదని, ముఖ్యంగా వాళ్ళ కొడుకును ఓడించాడని చెప్పని ఈ కక్ష ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఇది ఈ విధంగా తీసుకుంటున్నారు. నేను ఒకటి మాట చెప్తున్నాను, మీరు ఈ నెల ఈ 2 నెలలు ఇబ్బంది పెట్టొచ్చుండేమో. రేపు జూన్ 4 నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అనే నేను అనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. అది చేసిన తర్వాత మీరెవరు కూడా పేద ప్రజల్ని టచ్ కూడా చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కవచంలాగా వాళ్ళకి అండగా ఉంటారు అని చెప్పని తెలియపరచుకుంటూ ఈ దుర్మార్గపు రాజకీయాలు మానుకోవాలని మాత్రం చంద్రబాబుని కోరుకుంటున్నాను. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ కొట్టివేసింది. రెండోసారి ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని పేర్కొంది. ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని, సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ కొట్టివేసింది.
రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన క్యాట్ను ఆశ్రయించగా సస్పెన్షన్ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఏబి వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ రద్దు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్ చేశారో తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్ను ఆశ్రయించారు. రెండవసారి సస్పెన్షన్ చట్టవిరుద్ధమని క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ జనసేన పార్టీలు కేంద్రంతో కుమ్మక్కై కుట్రపూరితంగా చేయూత ఆసరా పథకాలు 10,000 కోట్ల రూపాయలు ఆపేశారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్గా మారుస్తానని సుజనా చౌదరి చెప్పే కల్లబొల్లి కబుర్లు ప్రజలు నమ్మవద్దని సూచించారు. నగరంలోని 55వ డివిజన్ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ శేరంశెట్టి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి ఎర్రకట్ట డౌన్లో బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని డివిజన్ ప్రజలను అభ్యర్థించారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని, తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నట్లు షేక్ ఆసిఫ్ అన్నారు. భారతదేశంలో కులం, మతం, రాజకీయం అనే భేదం చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ కొనియాడారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం రాగానే అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా వస్తాయని చెప్పారు. ఆల్ ఫ్రీ మేనిఫెస్టో పెట్టుకొని కొండ మీద కోతిని కూడా తీసుకొస్తామని అమలు చేయని హామీలు గుప్పిస్తున్నారని, వాటిని నమ్మి ఓటు వేస్తే ప్రజల పరిస్థితి అధోగతని విమర్శించారు. ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి స్థానికుడిని ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలని షేక్ ఆసిఫ్ ప్రజలను అభ్యర్థించారు. ప్రజల మధ్యకి వచ్చేసి మేమంతా అవి చేసేస్తాం, ఈ చేసేస్తాం అని చెప్పేసి గ్రాఫిక్స్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక పక్క నుంచి ప్రజలకి ఏ పథకాలు కూడా రానియకుండా, అలాగే వాలంటీర్లు వచ్చి ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వకుండా ఆయన చేస్తుంటే, సుజనా చౌదరి గారు పేటలో తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఏం కావాలని చేసేస్తాను, ఇగో ఇప్పుడు రేపు పొద్దున్న చేసేస్తాను, ఎలక్షన్ అయినా మరుసటి రోజే చేసేస్తాను అని చెప్తున్నారు. దీంట్లో అర్థం చూసుకోండి, వీళ్ళందరూ ఒకటే కావాలని చెప్పేసి ప్రజలకి మభ్యపెట్టి ప్రజలకి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు వచ్చేసి మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, ఆల్ ఫ్రీ మేనిఫెస్టో ఒకటి పెట్టుకొని ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. జెండాలు కనబడుతున్నాయి, మూడు జెండాలని జత కట్టుకుంటూ తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా సంక్షేమం ఇచ్చిన దాఖలాలు లేవు. అదే వైసీపీ జెండా ఒకటే పట్టుకొని మేము మా జెండా ఇది, మా అజెండా ఇది అని చెప్పేసి మేము ప్రజల మధ్యకి వెళ్తున్నాం. మంచి స్పందన వస్తుంది. తప్పకుండా ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తాం. స్థానికుడిని ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రజల్ని వేడుకోవడం జరుగుతుంది. కుట్రలతో ఎన్ని కూటములు కట్టినా ప్రజల చల్లని దీవెనలతో 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తెలుగుదేశం హయాంలో అవినీతి, మోసాలు మాత్రమే ఉండేవని, కానీ ఈ ప్రభుత్వం సంక్షేమం, సాధికారత దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 1వ డివిజన్ గుణదల షిరిడి సాయి నగర్లో ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీత, నాయకులు కొండా మహేశ్వరరెడ్డి, వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవ, ఉద్దంటి సురేష్తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం గుణదల ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసిందని మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చిందన్నారు. ప్రధానంగా ప్రశాంత్ కాలనీ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు 1,27,00,000తో రహదారులను నిర్మించినట్లు వెల్లడించారు. ప్రజల అవసరాల దృష్ట్యా బుడమేరుపై ఐరన్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. రామకృష్ణాపురం నుంచి వచ్చే వాహనాలు దావుబుచ్చయ్య కాలనీ మీదుగా నేరుగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు చేరుకునే విధంగా రహదారులను మెరుగుపరచడం జరిగిందన్నారు.
ఆర్ఓబికి సంబంధించి ఇప్పటికే 12.50 కోట్ల నిధులతో భూసేకరణను పూర్తి చేసినట్లు మల్లాది విష్ణు చెప్పారు. సర్వే కూడా పూర్తి కాగా మరో 2-3 నెలల్లో పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసులను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. ప్రజలు వ్యత్యాసాన్ని గమనించాలి అని కోరుతాను. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పెన్షన్లు ఇంటింటికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల పెన్షన్లు ఉంటే ఈరోజు 65 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఈరోజు సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీదే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అలాగే రోడ్ల మీద కూడా సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ల మీద 250 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. మధురానగర్ ఆర్ఓబిని పూర్తి చేశాము. ఈ ఆర్ఓబిని కూడా రాబోయే కొద్ది కాలంలో పూర్తి చేస్తాం. కాబట్టి 5 సంవత్సరాల్లో ప్రజలకి 90% పైగా మేలు చేసినటువంటి ప్రభుత్వం. సంక్షేమం, పెన్షన్లు, హౌసింగ్ ఇట్లా ఒకటి కాదు, ప్రతి విషయంలోనూ కూడా ఒక పారదర్శకమైనటువంటి విధానంలో లబ్ధిదారుల ఎంపికలో ఒక బ్రహ్మాండమైనటువంటి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అందులో అందరినీ భాగస్వాములు చేసి చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వెల్లంపల్లి శ్రీనివాస్, పార్లమెంటుకి కేశినేని నాని గారు, వారందరికీ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అనంతరం కార్పొరేటర్ ఉద్దంటి సునీత మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వంలో చేయటం జరిగిందన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో తిరిగి విజయం సాధిస్తుందని తెలిపారు. అన్ని దగ్గరుండి కూడా డెవలప్ చేశారు. మొన్న కూడా ఎలక్షన్ కోడ్ రాకముందు కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా 3 కోట్లతో శాంక్షన్ చేసి దాన్ని రెన్యూల్ చేయడం జరిగింది. ఇలా సంక్షేమమే కాదు, అభివృద్ధి పథంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ప్రజల వద్దకే పరిపాలన తీస్తున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం అందరం గుర్తుంచుకోవాలి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉందా అని చెప్పి ఆలోచించి ప్రజలందరూ కూడా సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని తీసుకొచ్చారు. ఇంత చక్కటి పరిపాలన మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఈ వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఇవాళ 2 నెలల నుంచి పెన్షన్ కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రేపు మే 11 జరగబోయే ఎలక్షన్స్కి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని, కేశినేని నాని గారిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి చెప్పి గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు రాజధాని అమరావతి, ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి అడుగుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరాములు వారిని తెచ్చామని చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ తెలిపారు. మోడీ తీసుకొస్తే శ్రీరాములు వారు రారని, ఆయన ఇప్పటికే ఉన్నారని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు అమలు అని, వీటి గురించి ప్రధాని మాట్లాడాలని హితవు పలికారు. ఇండియా కూటమి పార్టీలు బలపరిచిన విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు, ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవులు కండ్రిక కాలనీ నుంచి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. మే 13న ఇండియా కూటమి అభ్యర్థులను బలపరుస్తూ ఓటు వేసి గెలిపించాలని ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ కోరారు. ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు మాట్లాడుతూ ఏపీలో వైసీపీ, టీడీపీ ఏ ప్రభుత్వం వచ్చినా పైన పెత్తనం చేసేది మోదీ, బీజేపీనని అన్నారు. బీజేపీ పెత్తనం చేసే ప్రభుత్వాలు కావాలా, బీజేపీని ఎదుర్కొని రాష్ట్రం కోసం నిలబడే ఇండియా వేదిక కావాలో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. మోదీ పెత్తనం చేసే ప్రభుత్వాలను కోరుకోవటం లేదన్నారు. నియోజకవర్గంలో వెల్లంపల్లి, బోండా ఉమా నిత్యం తగువబడటం, కేసులు పెట్టుకోవటం, ఘర్షణలు పడటం ఇదే పనిని, ప్రజా సమస్యలు వారికి పట్టవన్నారు. ఎన్నికల ముందే ఇలా ఉంటే ఎవరో ఒకరు గెలిచిన తర్వాత పరిస్థితి ఏంటన్నారు. రౌడీయిజంతో నగరం నష్టపోయింది చాలని, శాంతియుత వాతావరణంలో నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం తరపున పోటీ చేస్తున్న తనకు విజయవాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న వల్లూరు భార్గవను గెలిపించాలని కోరారు. మోడీ గారు గత కొన్ని రోజులుగా మన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ విజయవాడ వస్తున్నారు. ఏమండి మోడీ గారు, మేము అడిగేది మా అమరావతి, మా స్పెషల్ స్టేటస్, మా విభజన హామీల గురించి అడుగుతున్నామండి. శ్రీరాములు వారిని ఎవరు తీసుకొచ్చారని అడగట్లేదండి. మీరు తెస్తే వారు రారండి, వారు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. మీరు దయచేసి మాకు కావాల్సిన హక్కులు, స్పెషల్ స్టేటస్, అమరావతి, పోలవరం వీటి మీద మాట్లాడండి. జనం మీకు అభ్యర్థిస్తారు, మీ మాట వింటారు. అంతేగాని కొత్త డ్రామాలు స్టార్ట్ చేయకండి ప్లీజ్. మే 13న ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థుల్ని మీరు మనస్ఫూర్తిగా
ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. మే 13న నిర్మోహటంగా ఎలాంటి భయపడకుండా సిద్ధపడి వెళ్ళి మీరు ఎవరికి ఓటేస్తారో వారికి ఓటేయండి. నగరాన్ని చిందరవందర చేయటం అటువంటి రౌడీజం అనుకొద్దు. ఈ రౌడీజంతో చాలా నష్టపోయింది విజయవాడ, ఫ్యాక్షనిజంతో చాలా నష్టపోయింది. మళ్ళీ అటువంటి రౌడీజం విజయవాడ కోరుకోవట్ల. ప్రశాంత వాతావరణం కావాలి, ప్రజా సమస్యల పరిష్కారం కావాలి. అందుకే సెంట్రల్ నియోజకవర్గంలో సుత్తి కొడవలి గుర్తు మీద నాకు, అలాగే పార్లమెంట్కి వల్లూరు భార్గవ్ గారికి హస్తం గుర్తు మీద ఓటేయండి. ఎల్లుండి 10వ తేదీన విజయవాడలో ఇండియా వేదిక పార్టీల బ్రహ్మాండమైన సభ జరగబోతోంది. జాతీయ నాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు, సీతారాం యేచూరి గారు, డి రాజా గారు, రాష్ట్ర నాయకులు. ఇది విజయవాడలో కాదు, రాష్ట్రానికి ఎన్నికల ముందు ఒక ముగింపులో శంఖారావం పూరించి ఇండియా వేదిక దేశంలో రావాలి. ఈ రాష్ట్రంలో ఇండియా వేదిక శాసనసభలో ప్రజలకి బలమైనటువంటి పక్షంగా రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ సభ జరుగుతుంది. సభకు కూడా అందరూ పాల్గొని ప్రజాతంత్రవాదులు, లౌకిక శక్తులు, ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళు, బీజేపీకి కేంద్రం యొక్క అన్యాయం మీద పోరాడే శక్తులందరూ కలిసి రావాలని, ఓటు వేయాలని మేము పార్టీల ప్రతినిధులమే కాదు, రాష్ట్రం కోసం నిలబడుతున్నటువంటి ప్రజాతంత్ర శక్తుల గొంతుక, లౌకిక శక్తులు, ప్రజాస్వామ్య గొంతు వాళ్ళ యొక్క వాణిని వినిపించేవాళ్ళం. కాబట్టి మీ అందరి మనుషులుగా, మీ అందరి వేదికగా మమ్మల్ని చూసి గెలిపించాలని కోరుతున్నాను. ప్రజల పక్షాన పోరాడేందుకు, అసెంబ్లీలో ప్రశ్నించేందుకు తనకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇవ్వాలని ఇండియా కూటమి పశ్చిమ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు. సంపన్నులు ఒక పక్క, సామాన్యుడు మరో పక్క పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో ప్రజలు సామాన్యుడైన తనకే పట్టం కట్టాలని విన్నవించారు. 40 ఏళ్లుగా ప్రజా సమస్యల పట్ల ఒకటే జెండా పట్టుకొని పోరాడుతున్నట్లు కోటేశ్వరరావు స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం స్వాతి రోడ్డులో ఇండియా కూటమి పశ్చిమ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వలస పక్షులు విజయవాడ పశ్చిమానికి వచ్చాయని ఎద్దేవా చేశారు. బ్యాంకులకు 5,700 కోట్ల మేర ఎగనామం పెట్టిన వ్యక్తి నేడు పశ్చిమం నుండి పోటీ చేస్తున్నాడని అన్నారు. గత 40 ఏళ్లుగా ఇక్కడే పుట్టి విద్యార్థి దశ నుండి ప్రజల సమస్యలపై ఒకే జెండా, ఒకే ఎజెండాతో తాను ప్రయాణిస్తున్నానని అన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఓట్లు అభ్యర్థించే సందర్భంలోనూ కులాల వారీగా వారిని విడదీసి ఓట్లను దండుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. చైతన్యం కలిగిన విజయవాడ పశ్చిమ ఓటర్లు వారికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 175 నియోజకవర్గాల ప్రజలకు కూడా ఒక సంకేతం ఇవ్వాలి. డబ్బుతోటే కాదు, పని చేసేటటువంటి వారికి కూడా ప్రజల పట్టం కడతారు, పని చేసేటటువంటి వారికి కూడా ప్రజల అవకాశం కల్పిస్తారు అనేటటువంటి పద్ధతిలో ప్రజలందరూ కూడా ఆలోచించి కంకి గొడవల గుర్తు మీద ఓటు వేయమని చెప్పి ఈ రోజున విజయవాడ నగరానికి వలస పక్షులు వచ్చారు. ఎక్కడి నుంచో వలస పక్షులు వచ్చి ఈ రోజున పోటీ చేస్తున్నటువంటి వారు కాదు, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే రాజకీయ నాయకులుగా ఎదిగినటువంటి నాకు మీరు ఓటు వేయటం ద్వారా ప్రజల యొక్క సమస్యలు, కొండ ప్రాంతంలో సమస్యలు రియలిస్టిక్గా కొండ కింద నుంచి చివరి వరకు వెళ్ళి ప్రజలను కలిశాను, ప్రజల్ని ఓట్లు అభ్యర్థించాం. ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించి ప్రశ్నించేటటువంటి గొంతుగా ఈసారి అసెంబ్లీలో ఉండాలి. ఆ ప్రశ్నించే గొంతుగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మీకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి అంతా గులకరాల చుట్టూ తిరుగుతుందని, మే 13న జగన్ను బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో పేరుతో షో చేయడానికి వస్తున్నారని, ఏపీకి ఏం చేస్తున్నారో కూటమి సభ్యులు అడగాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ మీట్ ద ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వస్తానని తాను కలలో కూడా ఊహించలేదన్నారు. 4-5 ఏళ్ల నుంచి దేశంలోని పరిస్థితులను చూసి ఆందోళన చెందటం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతోందని, అభివృద్ధి చేయటం లేదన్నారు. దేశంలో అంధకారం ఉందని చెప్పారు. తాను ఏదైనా చేయాలని రాజకీయాల్లోకి రావటం జరిగిందన్నారు. కాంగ్రెస్ వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ఈ నెల 10న జింకానా గ్రౌండ్స్లో ఇండియా కూటమి సభ జరగబోతోందని, సభకు మల్లికార్జున ఖర్గే, సీతారాం యేచూరితో పాటు డి రాజా వస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోతో ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తానని మోదీ అన్నారని, అసలు రాజధానే లేకుండా పోయిందని చెప్పారు. మన రాష్ట్రంలో జై శ్రీరామ్ కాన్సెప్ట్ లేదని, కానీ 3 రోజులుగా జై శ్రీరామ్ అనే కాన్సెప్ట్ నడుస్తోందన్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో ఓట్లు కొనడానికి ట్రై చేశారు, కానీ ఉద్యోగులు డబ్బులను తిరస్కరించి ఓటు వేయటం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ వైసీపీకి ఎవరికి ఓటు వేసినా బీజేపీకే వెళుతుందని చెప్పారు. షర్మిల కడపలో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారని, వైఎస్కు నిజమైన వారసురాలు షర్మిలని పేర్కొన్నారు. వెళ్తా అంటే కట్టిన కాంట్రిబ్యూషన్ తిరిగి రాష్ట్రానికి మాత్రం పైసల్లో చాలా తక్కువ పైసల్లో, నాట్ ఈవెన్ 50%, 40%, ఏదో ఆ బేసిస్ ఈ బేసిస్ అని చెప్పి మనకు రావాల్సిన డబ్బులు కూడా మనకు రావట్లే. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయంటే వారికి ఎక్కడైతే ఓట్లు సీట్లు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కేవలం అక్కడ ఆ ప్రాంతాల అభివృద్ధికి వెళ్తున్నాయండి. మీ అందరినీ కోరేది ఏంటంటే దయచేసి యువత చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వ్యసనాలకు అలవాటు అయిపోతున్నారు. ఎందుకు అవుతున్నారంటే వారికి తగిన ఉద్యోగాలు లేవు, మర్యాదలు లేవు. దానివల్ల ఏటో వాటికి బానిసలు అవుతున్నారు. వాటిని అనువుగా తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక ఛాన్స్ అని చెప్పి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు ఏం చేశారా అభివృద్ధి అని అడిగితే మీరు సిద్ధమా అని ఆ గులకరాయి ఈ గులకరాయి అని చెప్పి రాష్ట్ర అభివృద్ధి అంతా గులకరాళ్ళ చుట్టూను సిద్ధమా అని ఏదో బ్యానర్లు పట్టుకొని బాగా తిరుగుతున్నారు. మేమేం తప్పు అనట్లేదు, కానీ మీరు ఒక్క అవకాశం ఇస్తే ఏం చేస్తామని వచ్చారు, ఏమి చేశారు అనేది మీరు వివరిస్తే బాగుంటుందండి. మైనార్టీలకు 4% రిజర్వేషన్ గురించి మోడీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్సీ రుహుల్లా ప్రశ్నించారు. విజయవాడ పర్యటనలో ప్రధాని మోడీతో చంద్రబాబు మైనార్టీల గురించి మాట్లాడించాలని కోరారు. హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలకు సీఎం జగన్ ఆర్థికంగా ఆదుకున్నారని చెప్పారు. గుంటూరులో దళితులపై దేశద్రోహ కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని, రాష్ట్రంలో ఉన్న మైనార్టీలందరూ ఈ విషయంపై ఆలోచించాలని కోరారు. ఎమ్మెల్సీ రుహుల్లా సింగనగర్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ రోడ్ షోకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీతో ముస్లింల రిజర్వేషన్ల గురించి చంద్రబాబు మాట్లాడించాలని కోరారు. గుంటూరులో దళితులపై దేశద్రోహ కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబుని, రాష్ట్రంలో ఉన్న మైనార్టీలందరూ ఈ విషయంపై ఆలోచించాలని కోరారు. మైనార్టీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబుని, రాష్ట్రంలో మైనార్టీలంటే చంద్రబాబు బీజేపీకి చిన్నచూపని అన్నారు. సీఎం జగన్ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. మోడీ సభలో చంద్రబాబు నాయుడు మోడీ నోటితో మైనార్టీల రిజర్వేషన్పై ప్రకటించాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోడీతో జతకట్టారని మండిపడ్డారు. 4% రిజర్వేషన్ అనేది కంపల్సరీగా మైనార్టీలకి ఇవ్వాల్సింది అనేది చెప్పగలుగుతాడా? అతనికి అంత దమ్ము లేదు. అంటే మైనార్టీలు అంటే చంద్రబాబుకి చిన్న చూపు. దేనికంటే చిన్న చూపు? అదే జగనన్న హజ్జీకి వెళ్తున్న హజ్ యాత్రకి 80,000 రూపాయలు 24 గంటలు ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు హాజీలు అంటే ఒక హేరాం ఉండిద్ది, ఒక హేరాం వేసుకొని కరకట్ట మీద 2 గంటలు ఒక్కొక్క హాజీకి వెయిట్ చేయించాడు. అంటే మైనార్టీ మీద ఏం ప్రేమ ఏం లేదు. ఎవరికైనా మైనార్టీకి ఏదైనా మంచి పని చేసావా? గుంటూరు సభలో మైనార్టీలు వచ్చి వాళ్ళ హక్కు అడిగితే దేశద్రోహి కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు. ఆలోచించాలి మైనార్టీస్ మొత్తం. ఈరోజు జగనన్న మా లాభం చేసింది ఏంటి, చంద్రబాబు మా చేసిన నష్టాలు ఏంటి అనేది. ఈరోజు మోడీ సభ విజయవాడ జరుగుతుంది. ఆ సభలో చంద్రబాబు నాయుడు చెప్పించాలి, మోడీ నోటి మాట నుంచి చెప్పించాలి, నేను 4% రిజర్వేషన్ తీయను, నేను ఇప్పుడు ఎన్ఆర్సీ అమలు చేయను అని చంద్రబాబు నాయుడు చెప్తేనే ఇప్పుడు మోడీ సభ చెప్పాలి. కాదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ సభలో నుంచి దిగొచ్చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లో పి శివయ్య, లక్ష్మీ సుమిత్ర దంపతులు 10 టన్నుల కూరగాయలను వితరంగా పంపించారు. కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరుమలకు పంపించారు. తిరుమలలో ప్రతిరోజు వేలాది మందికి నిత్యాన్నదానం చేసే మహత్కార్యంలో తన వంతుగా కూరగాయలు వితరణ చేయటం ఆనందంగా ఉందన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో పి సవయ్య లక్ష్మీ సుమిత్ర దంపతులు లాస్యశ్రీ పూజశ్రీ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. మండవ కుటుంబరావు ఆశీస్సులతో ఈ వితరణ కార్యక్రమం నిర్వహించారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో తొలుత కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జార్ఖండ్ విశ్రాంత డీజీపీ మండవ విష్ణువర్ధన్ రావు, ఇందిరా ఫుడ్స్ ఉలవచ్చారు, మండవ వెంకటరత్నం ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండవ కుటుంబరావు ద్వారా ఎన్నో ఏళ్లుగా తిరుమలకు కూరగాయలు వితరణగా ఇచ్చారని తెలిపారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన స్ఫూర్తితో ఎంతో మంది కూరగాయలు వితరణ చేస్తున్నారని తెలిపారు. ఈ సత్కార్యానికి రావడం ఆనందదాయకమన్నారు. వెంకటేశ్వర స్వామి వారి దయ అందరిపై ఉండాలన్నారు. అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న భగవత్ కార్యం ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా సత్కార్యాన్ని నిర్వహించడానికి ఎంతోమంది మిత్రులు ఆయన స్మృతి కోసం చేస్తున్న పని అత్యంత ఆనందకరం. ఈ భగవత్ కార్యానికి ఈ రోజున ఉదయం ఈ కూరగాయలు పంపే కార్యక్రమానికి హాజరవటం ఎంతో ఆనందదాయకం. వచ్చే రోజుల్లో కూడా ఈ కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుందని ఆశిస్తున్నాను. దేవుని దయ, వెంకటేశ్వర స్వామి దయ అందరి మీద, ప్రజలందరి మీద ఉండాలి. అందరూ సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలని. పశ్చిమ నియోజకవర్గం విద్యాధర్పురం వైసీపీ కార్యాలయంలో కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్ ఆధ్వర్యంలో 51వ డివిజన్కు చెందిన పలువురు జనసేన కార్యకర్తలు, నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ వైసీపీ పాలన మెచ్చి యువత పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు. సుపరిపాలన కావాలంటే వైసీపీ పార్టీ వల్లనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈరోజు అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువై జగనన్న ఎంతో మందికి ఆకర్షణగా నిలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము జగనన్న ప్రభుత్వంలోనే పనిచేస్తాం, మాకు మా జనసేనాని మాకు ఎడ్డు కాకుండా చేశాడు, మాకు ఎన్నుపోటు పొడిచాడు ఆయన, మేము ఆయనకి 5 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే మా కష్టానికి విలువ లేకుండా చేశాడు ఆయన అని చెప్పేసి వాళ్ళు చెప్పి బాధపడుతున్నారు. తప్పకుండా మేము జగనన్న కోసం పనిచేస్తాం, జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటాం చెప్పడం జరిగింది. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజా సంక్షేమ పాలనగా మేము ముందుకెళ్తాం. ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. నేను అలాగే కేసినేని నాని గారు మంచి మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పేసి మీడియా అందరూ తెలియజేసుకుంటాం. నవీన్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే వరద రమేష్ అన్న ప్రోత్సాహంతో మన నవీన్ని ఇక్కడ తీసుకురావడం కానీ, ఎందుకంటే జగనన్న పాలన, జగనన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఎంత గొప్పగా ఉన్నాయి అనేది ఇక్కడ వాళ్ళు పాపం ఎంతో ఆశతో జనసేన అయ్యి అనుకొని ఆశపడ్డారు. కానీ ఏమీ లేదు, జనసేనలో ఏమీ ఉండదని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఈ రోజున మన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా తమ్ముడు నవీన్ని మంచి పొజిషన్కి తీసుకెళ్తామని చెప్పి తెలియపరచుకుంటూ, ముందుగా నవీన్ గారిని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నగరంలోని 1 టౌన్ ప్రాంతంలో విజయవాడ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతుగా యునైటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల జవహర్ ఆధ్వర్యంలో క్రిస్టియన్, ముస్లిం, మైనార్టీ మహిళలు కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 46, 47 డివిజన్లో భీమనవారిపేట, లంబాడిపేట, మసీద్ స్ట్రీట్, టీఎంహెచ్ హైస్కూల్, తీనార్పేట, కొండ ఏరియాలతో పాటు పలు ప్రాంతాల్లో ముస్లిం, మైనార్టీ మహిళలు కలిసి ఇంటింటికి ప్రచారం చేసి ఎంపీ కేసినేని చిన్నికి సైకిల్ గుర్తుకు, ఎమ్మెల్యే సుజనా చౌదరికి కమలం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉంటే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని యునైటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల జవహర్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు పేద ప్రజల గెలుపు అని బీజేపీ అధికారి ప్రతినిధి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్డి విల్సన్ అన్నారు. సుజనాతో మాల మహాసభ, నాయ బ్రాహ్మణ, వడ్డెర, మాదిగ, దండోర తదితర కులాల ప్రజలు పలు దఫాలుగా సమావేశమయ్యారని తెలిపారు.
నగరంలోని భవానీపురం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి కార్యాలయంలో మాల మహాసభాధ్యక్షుడు బండి బాలయోగి, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కెవి రామారావు, వేమూరి సీతారామయ్య నాయకులతో కలిసి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్డి విల్సన్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పశ్చిమ అభివృద్ధికి బాటలు వేయగలిగే సత్తా ఉన్న నాయకుడు సుజనా చౌదరి ప్రజలు ఆయనను నమ్ముతున్నారని, అందుకే సుజనా గెలుపు పేద ప్రజల గెలుపుగా తాను భావిస్తున్నానని విల్సన్ అన్నారు. కొండ ప్రాంతాల ప్రజలు కడు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, వారి జీవితాల్లో మార్పు సుజనా ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. సుజనా గెలుపుతో ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతారన్న నమ్మకం తమకుందన్నారు. డబ్బుకు మద్యానికి ప్రజలు ప్రభావితం కాకుండా సుజనాకు ఓటు వేసి గెలిపించాలని విల్సన్ కోరారు. అన్ని కులాల మద్దతు సుజనాకు ఉందని, కొండ ప్రాంతాల ప్రజలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య తీర్చాలని మీడియా మీట్లో పాల్గొన్న నాయకులు కోరారు. కొండ ప్రాంతం సంబంధించిన ప్రజలు దిగి రావడానికి కూడా చాలా కష్టపడే పరిస్థితిలో వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం దగ్గర నుంచి పైకి వెళ్ళడానికి మార్గాలను ఏ విధంగా వేయాలి అని ట్రాన్స్పోర్ట్ విషయంలో ఆయనకు క్లారిటీ ఉంది. అదేవిధంగా ఆయన 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సుజనా ఫౌండేషన్ నుంచి. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని రేపు ప్రజలు నన్ను గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను నా ఫౌండేషన్ సంబంధించిన మేజర్ నిధులు ఈ ప్రాంతానికి పెడతామని ఆయన చాలా బలంగా చెప్పారు. అదే సమయంలో ఇక్కడున్న పేదరికం చూసినప్పుడు ఇంకా ఇటువంటి దుర్భర దారిద్ర్యంలో ప్రజలు బతుకుతున్నారా, ఇటువంటి జీవితం ఎంతకాలం జీవిస్తారు ఆయన కూడా షాక్ అయ్యాడు. ఎందుకంటే రెల్లి మాల మాదిగ అలాంటి సమస్యలు కులాల వాళ్ళ సమస్యలు తీర్చాలంటే సుజనా చౌదరి గారు మనకి గట్టిగా కావాలని నేను నమ్మి పలుకుతున్నాను. అలాంటి వ్యక్తిని మనం కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. మన ఆదివారం జరిగిన మీటింగ్లో కూడా ఎన్నో ముఖ్యమైన అంశాలు చెప్పారు వారు సుజనా చౌదరి గారు. నేను నన్ను నమ్మి ఓటు వేస్తే మీకు ఏం కావాలో న్యాయం చేస్తాను అని చెప్పే కూటమి తరపున మనందరం కలిసి ఆయన గెలిపిస్తే మనకి మన వెనకబడే తరగతుల వారంతా గెలిపిస్తే మనకి న్యాయం జరుగుతుందని నేను ప్రార్థిస్తున్నాను. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.